సని సని సమ గమద మగమద ని సదా మగమద మగమద సని సని అంతరామమయం ఈ జగమంతరామమయం రామ 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 అంతరామమయం ఈ జగమంతరామమయం అంతరామమయం ఈ జగమంతరామమయం అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగ రామ 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 సోమ సూర్యులను సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు అంతరామమయం ఈ జగమంతా రామమయం అంతరామమయం రామ 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 అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మములు వేద శాస్త్రములు అంతరామమయం ఈ జగమంతా రామమయం రామ 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 నాలో నావే అనే ఒక పాట ఉంది. సాగరి సాని సాగరి సాని అది స్వరం. అది మనం మామూలుగా తీసుకుంటే ఇప్పుడు నేను ఎఫ్ నుంచి పాడుతున్నాను. ఎఫ్ జీ షార్ప్ జీ ఎఫ్ ఈ ఎఫ్ జీ షార్ప్ జీ ఎఫ్ ఈ సౌండింగ్ సేమ్. నేను బాగా నేను సాగరి సైనన్ ఎఫ్ జీ షార్ప్ జీ ఎఫ్ ఈ అంటున్నాను. సౌండింగ్ సేమ్. ఇదే వాయిస్ తో అంటాడు దీన్ని. ఈ వాటర్ అంటాడు వాడు, మనం మంచినీళ్ళు అంటాం, నీళ్ళు అంటాం, వాడు పానీ అంటాం. బట్ పదార్థం సేమ్. సో మ్యూజిక్ సేమ్. అయితే ఎక్కడ మార్పు వస్తుందంటే ఇప్పుడు ఇదే ఉంది అనుకోండి. ఇప్పుడు ఇది ఇది దీని ట్యూన్ ఇది ట్యూన్. దీన్ని మనం నా చెలి రోజావి నాలో నావే పాడు తెలుగులో పాడు. దీన్నే ఇదే ట్యూన్ రోజా జానే తూ హీ మేరా దిల్ అని హిందీలో పాడు. కాదల్ రోజా ట్యూన్ సేమ్. అందుకే ఇప్పుడు రెహమాన్ గారు ఒకే ట్రాక్ చేస్తారు. ఆ ట్రాక్ అలాగే ఉంటుంది, ఓన్లీ వాయిస్ యాడ్ చేస్తారు.
అదే ట్రాక్ మీద తమిళ వర్షన్, తెలుగు వర్షన్, కన్నడ వర్షన్, మలయాళం వర్షన్. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే సింగర్స్ కూడా రాగాలు రావాలి. రాగం వస్తే బాగా పాడతారు సార్, ఎందుకంటే అందులో ఆ గ్రామర్ తెలియాలి వాళ్ళకి, అందులో ఉండే న్యూయాన్సెస్, డీటెయిల్స్ అన్నీ తెలియాలి. ఆ రాగ సంచారం అంటారు, ఆ ఫ్లో ఆఫ్ రాగా మీకు తెలిస్తే. ఇప్పుడు సపోజ్ మీకు తెలవారదేమో స్వామి, అది అభేరి రాగం. నగుమోము గన్నలేని ఆ రాగం. ఇప్పుడు రావోయి చందమామ, అలాగే తెలుసా మనసా. ఈ మధ్య కాలంలో ఒక ఫేమస్ సాంగ్ వచ్చింది. నీ కళ్ళని కట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపుల నల్ల తొక్కుకు వెళ్ళకు దయలేదా మసలు, నీ అనొచ్చింది. సామజవర గమన నిన్ను చూసి ఆగవరన, మనసు మీద వయసు అది అభేరి రాగం. సగమ పని సని మగరి సని 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 యాని సగ గ మ మగరి సని ని స పాప పప పమ మమ మగ గ మ మగ మమ సగ గ మ మగరి సని ని స పామగరి సరి నిస పామగరి సరి అంటే సామజవర గమన నిన్ను చూసి ఆగగలన, పామగరి సరి నిస పామగరి సరి నిస నిస స నిస నిస స నిస 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 నిస. ఎవరికైనా రావాల్సింది సంగీతం, ఆ గ్రామర్ తెలిస్తే వాళ్ళు అథెంటిక్ గా పాడతారు. సా ని ద ప ద స సా ద ప గ రి స. షడ్జమం, చతుశ్రుతిశమం, అంతర్గాంధారం, పంచమం, చతుశ్రుతి దైవతం, షడ్జమం అని అలా ఇంగ్లీష్ లో. సినిమా పాటలు ఎక్కువ కన్నడ రాగం అనేది ఉంటుంది. కన్నడ రాగం కూడా ఉంటుంది సార్, ఇండియాలో ఎక్కువ వాడతారు కన్నడ రాగం. సినిమాలకు ఎక్కువగా దర్బారీ కన్నడ ఉంటుంది. దర్బారీ శివ శంకరి సని ద మ సరి మ పద మ పద ని స ని సరి సరి సదా మ సదా మ పద క్లాసికల్ సాంగ్స్ కి సూట్ అవుతుంది. క్లాసికల్. భీమ్ పలాస్ అంటే భీమ్ పలాస్ అంటే మనకు అభేరి రాగం అంటే అది భీమ్ పలాస్. సగమ పని సని మగరి స. పాత పాటలు గగన వీధుల తేలు ఓ మేఘాల, మా ఊరి గుడిపై మసలి వస్తున్నా, మళ్ళీ మాటేనైనా నాతో మనసు సన్నగా చెప్పిపోవా. పాట మీకు తెలిసింది. పాట పాడుమా
పాడుమా కృష్ణ పలుకే నిలులు అందరి వాడే అందరిని గోవిందుడు అందరి వాడే ఎందుకే రాధా ఈశును సూయలు అందములందరి ఆనందములే ఎందుకే రాధా ఈశును సూయలు అందములందరి ఆనందములే అందరిది గోవిందుడు అందరి వాడే అది ఒక ఆరభ్యం రాదు సార్. శంకరాభరణం స్వరాలే అని ఆరభ్యాన్ని రాదు. ఆరభి అది బృందావనం. ఇది ఏమున్నా ఈ 7 స్వరాలు ఇచ్చించట్టు అడ్డించట్టు మధ్యలో గ్యాప్ ఇచ్చి ఎలా కొడుతూ మారిపోతారు. 12 శృతులు ఉంటాయి. 7 స్వరాల్లో 12 శృతులు ఉంటాయి. 12 శృతుల్లోనే డిఫరెంట్ కాంబినేషన్ మారుస్తున్న కొద్దీ మీకు ఫీల్ మారిపోతుంది. ఇప్పుడు పెయింటింగ్ లాగే సార్. ఇప్పుడు పెయింటింగ్ లో కూడా మనకి సప్తవర్ణములు అంటాం. ఏడే రంగులు మళ్ళీ 2 రంగులు కలిపితే ఇంకో రంగు అవుతుంది. అలా 12 రంగులు అవుతాయి. ఆ 12 రంగుల్లోనే 12 లక్షల పెయింటింగ్స్ ఉంటాయి. ప్రతి పెయింటింగ్ లో అదే రంగు ఉంటుంది. అట్లాగే ఇది 12 స్వరాల్లోనే 12,000 పాటలు డిఫరెంట్ డిఫరెంట్ గా అనిపిస్తాయి. అంతే కదా సార్, మన మాట కూడా అంతే. అవే అక్షరాల్లో ఎన్ని కవిత్వాలు, అవే 56 అక్షరాల్లోనే మనకి ఎన్నో కవిత్వాలు. ఈ ఇళయరాజా గారి పాటల్లో ఇలా ఏదో ఒక రాగం దొరుకుతుందంటే ఆయన రకరకాల బ్లెండ్ చేస్తూ ఉంటాడు. చాలా రాగాలు ఆయన చాలా రాగాలు వాడతారు. ఒక పాటలోనే రాగాలు మార్చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మాట్లాడే సార్ రాగమాలిక అంటే అది మామూలు స్టేజ్. మన క్లాసికల్లో కూడా జరుగుతుంది. ఒకే పాటలో 2-3 రాగాలు. ఇప్పుడు మీకు ఇళయరాజా అనే పాటలు కూడా మారుతాయి. ఇప్పుడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ రాగమాలిక అంటారు. రాగమాలిక అంటే మోర్ దాన్ 1, ఒకే పాటలో మోర్ దాన్ 1 రాగాలు పడతాయి. లైక్ సరి సరిగమా దని సరిగమ గరి రాగం. ఇది హంసానంది రాగం. సరిగమా గమదని సరి సరిగమ గమదమ గరి హాయి హాయిగా ఆమని సాగే. ఇది హంసానంది. ఇందులో ఫస్ట్ చరణం ఏమో అని మాడిపోతుంది రాదు. ఏమో ఇది దీని పేరు బహార్, రాగ్ బహార్. సమాపగమని ధని సాని మళ్ళీ ఇంకో దానికి ఇంకోటి మారుతుంది. ఇంకో దానికి కళ్యాణి వస్తుంది. నాలుగు రాగాలు వస్తాయి ఒక పాట. హాయి హాయి రాగం. సో దీన్ని రాగమాలిక అంటారు. క్లాసికల్లో కూడా కీర్తనలు ఉంటాయి రాగమాలిక. ఒక పల్లవి, ఒక రాగం, చరణం ఫస్ట్, రెండో చరణం.
రాగమాలిక అంటారు మనం ఇప్పుడు ఆ రోజుల్లో ఈయన ఈయన మన త్యాగరాజు కానీ లేదంటే మన రామదాస్ కావచ్చు అన్నమయ్య వాళ్ళు పాటలు రాసినట్లు వాళ్ళ కీర్తనలు అవి ఉంటాయి కదా అవి ఏ రాగము కూడా ఏ రాగంలో పాడేదో కూడా అప్పుడే నోట్ చేశారా? ఎస్ సార్. ఇప్పుడు అప్పటికే రాగాలు ఉన్నాయి సార్, అప్పటికే రాగాలు స్టేజ్ మీద ఉంది. ఇప్పుడు త్యాగరాజ స్వామి వారు ఏం చేసేవారంటే ఆయన ఎక్కడికి వెళ్తే ఆయనకు ఆ స్ఫూర్తి రావడంతోనే ఇప్పుడు ఇక్కడ వచ్చారనుకోండి ఆ స్వామిని చేసిన ఒక గీతం రాస్తారు, వెంటనే వాళ్ళ శిష్యులు రాస్తున్నారు. ఒక లిరిక్ రాస్తుంటే వాళ్ళు దాన్ని నోటేషన్ రాస్తారు. ఆ నోటేషన్ రాసేటప్పుడు అది ఏ రాగమో తెలిసిపోతుంది, ఏ తాళమో ఏ రాగమో. ఆయన పాడినప్పుడు నోట్లో పాడేస్తాడు. ఆయన ఎవరి కోసమో రాయలేదు, ఆయన ఎవరో మెప్పు కోసమో లేకపోతే ఎవరినో ప్రింట్ చేసి బుక్ చేసి రిలీజ్ చేసి నాకు ఏదో అవార్డు తెచ్చుకోవాలని రాయలేదు. ఎక్కడికి వెళ్తే అక్కడ లైక్ ఇప్పుడు ఒక దగ్గర ఎక్కడికో వెళ్ళారు, మహాపండితులంతా ఉన్నారు. పండితులంతా ఎందరో మహానుభావులు పాడేశారు. నరసింహస్వామి దగ్గర అది శ్రీరాగం. సరి మపని సరి పదని పమ అందరి